హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మరి ఈ మధ్య ప్రధాన వార్తలు ఈ 2-3 రోజుల నుంచి ప్రధానంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏమంటే క్లబ్బులు పబ్బులు మరి సలహాలు సూచనలు సవాళ్ళు చర్చలు ఇవే వినబడుతున్నాయి. ఇవి ప్రధాన వార్తలు అయిపోతున్నాయి. ప్రధాన పేపర్లలో మరి టీవీలలో కానీ సోషల్ మీడియాలో కానీ మరి సీఎం స్థాయిలో అది కూడా సీఎం స్థాయిలో ఈ మాటలు వినబడుతున్నాయి. మరి దీనిపైన మాట్లాడుకుందాం కొన్ని వివరాలు. మరి వివరాలకు వెళ్ళే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం చూడండి. మరి రాజకీయాలపైన విశ్లేషణ మరి సంక్షేమ పథకాలపైన మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు రోజు చెప్తూ ఉంటాను ప్రజలకు అవసరమయ్యేటి. మరి వివరాలకు వెళ్తే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ తను ముఖ్యమంత్రి అనే విషయం తను అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాడు. మరి తన హుందాతనం అయితే ఆ సీఎం పదవికి ఆ హుందాతనం అయితే బిహేవ్ చేయడు, అది చూపించాడు, హుందాతనం అయితే చూపించాడు ఫస్ట్ నుంచి కూడా అంతే. మరి ఆ మధ్య కేటీఆర్ సార్ కూడా అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడప్పుడు అపరిచితులాగా మారుతూ ఉంటాడు అనే విషయం చెప్పింది కదా సీఎం మన కేటీఆర్ సార్. ఆ విషయం అప్పుడప్పుడు నిజమే అనిపిస్తుంటది చూస్తుంటే. అయితే మొన్న ఈ మధ్య జరిగిన మరి ఎల్బీ స్టేడియంలో జరిగింది కదా సభలో మరి రైతుల పట్ల ఎవరున్నారు, రైతులకు అండగా ఎవరు నిలిచారు, చర్చకు వస్తారా, మరి చర్చ పెడతాం రండి అని మరి సవాల్ విసురుతున్నా. రండి ఎవరు వస్తారా రండి అని, మోడీయా కేడియా కిషన్ రెడ్డియా మరి కేటీఆర్ కేసీఆర్ ఎవరు వస్తారా రండి అనుకుంటా సవాల్ విసిరింది కదా. ఆ సవాల్ నుంచి మొదలైంది ఈ వార్త. మరి ఆ సవాల్ని కేటీఆర్ నేను స్వీకరిస్తున్నా, మరి 3 రోజులు టైం ఇస్తున్నా, నేను వస్తున్నా అని అట్లనే వచ్చిండు ప్రెస్ క్లబ్ దగ్గర. సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ దగ్గర కూర్చున్నాడు, వెయిట్ చేస్తున్న రేవంత్ రెడ్డి నేను వచ్చినారా అని కూడా వాళ్ళు వెయిట్ చేసారు కదా. మరి దీనిపైన సీఎం సార్ అయితే అప్పుడు లేడు, ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత మరి ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళ అపోజిట్ వాళ్ళేమో నీకు కాదు సవాల్ ఇస్తున్న కేసీఆర్ కి, నువ్వు కాదు అవి వీళ్ళిద్దరు అక్కడ కార్యకర్తలు అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళ నాయకులు మాట్లాడుకున్నారు. ఈ విషయాలు అన్ని మనం చూస్తున్నాం. మరి సీఎం సార్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను సలహాలు ఇవ్వలే, అది సవాలు చేయలే, అసలు నేను సూచనలు మాత్రమే ఇచ్చిన. నిన్న ప్రెస్ మీట్ లో నేను సవాలు విసరలే. మరి నేను కేసీఆర్ దగ్గరికి వెళ్తా ఫామ్ హౌస్ కి, మరి సూచనలు ఇవ్వాలి నాకు. మీరే మళ్ళీ ఒకసారి అంటాడు మీరెవరు నాకు సూచనలు సలహాలు ఇవ్వడానికి అని అట్లా అంటాడు. నేను కేసీఆర్ దగ్గరికి డైరెక్ట్ ఫామ్ హౌస్ కి పోదాం, అక్కడనే అసెంబ్లీ ఏర్పాటు చేద్దాం చిన్నది, మా మంత్రులు పంపిస్తా లేకపోతే నేను కూడా వస్తా, మరి అక్కడనే మాట్లాడదాం, ఫామ్ హౌస్ కి నేనే వస్తా అంటారు. మళ్ళీ దీనిపైన మరి అక్క కూడా కవితకు కూడా సీఎం కేసీఆర్ కాదు మేమే వస్తాం, కవితకు కూడా మరి ఎంటర్ అయింది దీంట్లో. నేను వస్తా, సవాల్ స్వీకరిస్తున్నా, నేను వస్తున్నా రేవంత్ రెడ్డి గారు, మరి కలెక్టరేట్ ఎక్కడికో నేను వస్తున్నా, మా సవాల్ కేసీఆర్ అవసరం లేదు నీకు నేనని మళ్ళీ అక్క. ఇవన్నీ అనవసరమైన విషయాలు, అనవసరమైన టాపిక్లు అని నేనంటా నా అభిప్రాయం. ఇది చర్చలు సవాలు అనే విషయం అనవసరమైన విషయాలు కదా. ఈ సీఎం స్థాయిలో ఉన్నప్పుడు ఎవరైనా చర్చలకు వెళ్తారా ప్రతిపక్షాల దగ్గరికి? చర్చ అనేది బయట కూర్చొని చర్చలన్నీ జరగవు. ఎవరు అధికారంలో ఉన్నా, కేటీఆర్ అదే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళు సవాలు విసురుకున్నా ఎవరి దగ్గరికి రారు. బీజేపీ ఈ మాటలు ప్రెస్ ముంగట మీడియా ముంగట మాట్లాడుకుంటారు, అరుచుకుంటారు అంతే తప్పితే అంతెందుకు అసెంబ్లీలో పెడితేనే సరిగా మాట్లాడుకోరు. వీళ్ళే మాట్లాడతారు, వాళ్ళే మాట్లాడతారు. దానికి అసలు ఏమనంటే వాకవరు మరి సస్పెండ్ వాకవర్ ఇవే నడిస్తే మనం చూస్తున్నాం. అసలు నిర్ణేతలు ఎవరు, నిజంగా చెప్పేది ఎవరు? ప్రజలు నిర్ణయించేది, ప్రజలు రైతులు వీళ్ళు నిర్ణయిస్తారు. మీరు చేసే పనులు బట్టి మిమ్మల్ని నిర్ణయించేది, మీ పనితనం నిర్ణయించేది రైతులు లేకపోతే ప్రజలు. మీ పనితనం నిర్ణయించేది కదా. ఏకీభవిస్తే కామెంట్ కూడా చేయండి, లైక్ చేయండి. మరి అట్లా పోతే మరి జర్నలిస్ట్ ప్రెస్ క్లబ్ ని అవమానించిండు. తనకు క్లబ్లు పబ్లకు మేము రాము, క్లబ్ పబ్లకు అని అంటే మరి జర్నలిస్ట్ కొంతమంది ఖండిస్తున్నారు. సీఎం సార్ అట్లా అనడం కూడా తప్పే, కానీ అట్లా అనడం తన ఇంటెన్షన్, తన ఉద్దేశం కాదు. కానీ నేను చెప్తున్నా కదా అపరిస్థితులు అప్పుడప్పుడు మైండ్ మారుతుంటది. మాటకు ముందు ఏ మాట కలపాలో వెనక ముందు అనేది మిస్ అవుతుండే. అప్పుడు ఆలోచనలోనో ఫ్రస్ట్రేషన్ లో మర్చిపోతుండు. ఎందుకంటే తన ప్రెస్ క్లబ్ ని కళ్ళు కాంపౌండ్ కానీ పబ్బులు క్లబ్ అనే ఉద్దేశం అయితే తనకైతే ఉండదు కదా నిజానికి. అయితే తనకు కేసీఆర్ పిచ్చి ఒకటి పట్టింది, కేసీఆర్ ఫోబియా అంటారు ఏమంటారు. కేసీఆర్ కి మరి సవాల్ విసురుతుంది. కేసీఆర్ ని తిట్టడం, రోజు అనడము, ప్రతి విషయంలో ప్రతిరోజు ప్రతి స్పీచ్ లో కేసీఆర్ ని అనడం, కేసీఆర్ నాశనం చేసిండు, మొత్తం సర్వనాశనం చేసిండు. ఏదైనా బనకచెర్ల పైన కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏ విషయంలో అయినా కూడా కేసీఆర్ ని మాట ఎత్తకుండా రెచ్చగొట్టుతుంది. ఇవన్నీ వాస్తవ నిజాలు కావు. వీళ్ళు అనే మాటలు కాళేశ్వరం కానీ మిగతా పనుల పైన కూడా కావాలనే కేసీఆర్ ని రెచ్చగొడుతుంది. తన వ్యక్తిగత పగని ప్రజలపైకి ఆ ప్రాజెక్ట్ పైన తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి సార్. కానీ కేసీఆర్ సార్ అస్సలు పట్టించుకుంటలేడు. తన బాధ ఏంటంటే కేసీఆర్ ఫస్ట్ నుంచి కూడా నా పేరు ఎత్తలేదు, నన్ను చెడైనా మంచైనా ఒక మాట నన్ను అటలేడు, నాతో చర్చకు వస్తలేడు. ఆయన రేవంత్ రెడ్డి సార్ బాధ ఇదే. నాకు చెడైనా తిట్టనన్నా తిడతలేడు, కనీసం తిట్టనన్నా తిట్టాలి, ఏదైనా మాట్లాడాలి, నా పేరు ఎత్తాలి అని బాధ రేవంత్ రెడ్డి సార్ గట్టిగా అయిపోయింది. అందుకే ప్రతిసారి కేసీఆర్ ఇది ఇలాంటి మీరు ఈ మాటల్ని ఏకీభవిస్తారా? మరి ఈ వీడియోని ఏకీభిస్తే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను చెప్పేది కరెక్ట్ అనిపిస్తుంటే. మరి మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. మరి రాజకీయాలపైన విశ్లేషణ, ఇది నా విశ్లేషణ అన్నట్టు. మరి సంక్షేమ పథకాలపైన మరి ఎన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు రోజు చెప్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.